నిజంగా మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అశోక్నగర్ చౌరస్తాలో దిల్సుఖ్నగర్ చౌరస్తాలో వచ్చి మాట్లాడుకుందారండి. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ నువ్వు సెక్రటరీ నుండి ఇక్కడికి రాలేవా? మా దెబ్బ ఈసారి పడితే కాంగ్రెస్ పార్టీ అదాలానికి పోవడమే. మీ మంత్రులు కొడుకులకు ఇచ్చుకున్నారా? కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి బస్ యాత్రలు చేశారు. ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు ఈ నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు. ప్రతి గడప గడపకి వెళ్ళి అమ్మ నాన్న తాతయ్య ముత్తాతలకు ఈ ఒక్కసారి మీ పింఛన్లను చూసుకోకండి, ఈసారి మా భవిష్యత్తును చూడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడడానికి ఈ నిరుద్యోగులు ఇవాళ గళమెత్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎవరికి ఇచ్చారు? మీ మంత్రుల కొడుకులకు ఇచ్చుకున్నారా? మీ ఎమ్మెల్యే కొడుకులకు ఇచ్చుకున్నారా? మాకైతే ఇవ్వలేదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అశోక్నగర్ చౌరస్తాలో దిల్సుఖ్నగర్ చౌరస్తాలో వచ్చి మాట్లాడుకుందారండి, చర్చలు పెడతారండి. మాకు రావాల్సిన ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని చెప్పి నువ్వు ఢిల్లీ నుండి గల్లీకి రాహుల్ గాంధీని పిలిపిస్తేవి. మరి ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ నువ్వు సెక్రటరీ నుండి ఇక్కడికి రాలేవా? సెక్రటరీ నుండి అశోక్నగర్కి రాలేవా? ఎందుకు రాలేకపోతున్నావు? ఇది ఏంది? అసలు సమస్యల మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఎవరైతే ఉన్నారో వెనక నుంచి 4 చెంచాగాళ్ళు వాళ్ళు నేర్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియదు. తెలిస్తే ఈ ఇంత పరిణామాలు దాటడానికి ఆయన ఇష్టపడాడు. కాబట్టి ఇదే క్రమంలో ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ రాబోతుంది. మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 22 నెలలు అవుతుంది. మరి అక్కడ చాలామంది నిరుద్యోగులు కూడా బరిలో ఉన్నారు. మరి మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మా అభ్యర్థి అస్మాన్ అమ్మాయి ఆల్రెడీ నామినేషన్ వేసింది. నిరుద్యోగుల నుంచి మేము గెలుస్తాం. మాకు ఏ పార్టీతో కూడా ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఉంటే మాకు మేము గెలుస్తాం. సాధ్యమవుతుంది. ఈ ఎలక్షన్స్ నుంచి నాంది పలుకుతుంది. డబ్బుతో కూడుకున్నదే వాస్తవమే. కానీ మంచి పనులు చేయాలన్నా కొన్నిటి డబ్బులు అవసరం లేదు. మంచి పనులు చేయాలంటే మనసు ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు మంచి మనసు ఉంటే చాలు. డబ్బు కొన్నిటికి అవసరమే, కొన్నిటికి అవసరం లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాలేని కాంగ్రెస్ పార్టీని 18% ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ 40% తీసుకొచ్చిన నిరుద్యోగులు మా అభ్యర్థిని మేము గెలిపించుకోలేమా? కాబట్టి మేము కంపల్సరీ గెలుస్తాం. జూబ్లీ హిల్స్లో ప్రతి వాడ మాకు తెలుసు. మా మిత్రులు దాదాపు 42%, 46% యువకులు ఉన్నారు అక్కడ. 26% మహిళలు ఉన్నారు అక్కడ. మహిళా అభ్యర్థి మా అభ్యర్థి మైనార్టీ డిక్లరేషన్ గురించి మాట్లాడతాం. మైనార్టీలు కూడా 70-80 వేలు మైనార్టీలు ఉన్నారు. మేము ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మా అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. వెంగళరావు నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, యూసఫ్గూడ కానీ, బోరబండ కానీ, ఫిలిం నగర్ కానీ, రహమత్ నగర్ కానీ, ఇవన్నీ ఏదైతే బస్తీలు ఉన్నాయో ప్రతి బస్తీకి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి మా బాధలు గాథలు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాము. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనుక కానివ్వండి, ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం వెనుక కానీ ఏ పార్టీలు కానీ ఏ నాయకులు కానీ లేరంటారా? నిరుద్యోగులకు ఏ పార్టీతో సంబంధం ఉంటుందన్న? నిరుద్యోగులకు ఇప్పుడు నువ్వు మంచి చేసినావు అనుకో నీ అనుకుంటారు, ఆయన మంచి చేస్తే ఆయన అనుకుంటారు. నువ్వు మంచి చేయలేదు కాబట్టి వీడి దాకా వచ్చారు. ఇప్పుడు 1 సంవత్సరం అంటే అయిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది దాదాపుగా. నువ్వు 2 సంవత్సరాల పరిపాలనలో ఏం సాధించినావు? ఏం చేసినావు చెప్పు? ఏ వర్గానికి న్యాయం చేసినావు? ఇలా రైతులు యూరియా కట్టాలి, మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఉద్యోగులకి ఇలా పీఆర్సీ లేదు, వాళ్ళు మా అన్నలే బాధపడుతున్నారు. ఇలా నిరుద్యోగులు ఉద్యోగాలు లేకపోయాయి. మరి నువ్వు ఈ వర్గాన్ని న్యాయం చేసినా ఏ వర్గాన్ని న్యాయం చేయలేకపోతుంది? మరి వచ్చి ఏం సాధించినావు నువ్వు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు కదా, నిరుద్యోగులు బొంద పెట్టారు. ఇప్పుడు ఆ రోజు చేయలేదనే కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కొన్ని తప్పులు జరిగినాయి వాస్తవమే, అవి కూడా చెప్తూనే ఉన్నాం కదా. కొన్ని తప్పులు జరిగినాయి, వాళ్ళు కూడా క్షమించమని చెప్తున్నారు ప్రతి వేదికలో. మేము నిరుద్యోగులను మర్చిపోయాము, క్షమించడానికి వాళ్ళు కూడా బహిరంగంగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే నిరుద్యోగులు ఎంత ఇంపాక్ట్ చూపెట్టారో, ఎంత ఇది చేశారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక్కొక్కరు ఫామ్ హౌస్లో పండుకున్నారు, ఇలా బయటికి రాని పరిస్థితి, కోలుకోరాని పరిస్థితి, ఫ్యామిలీ విచ్చలవిడైన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి మా దెబ్బ ఈసారి పడితే కాంగ్రెస్ పార్టీ అదాలానికి పోవడమే. ఇంకా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేదని చెప్పేసి చెప్పుకోవడం తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు. ఏం చెప్తారు? స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, బై ఎలక్షన్ రాబోతుంది, ఏం చెప్తారు? బై ఎలక్షన్స్లో మేము అన్ని విధాలుగా శాయశక్తులా మేము గెలవడానికి ట్రై చేస్తాం. ఎవరైనా మద్దతు ఇవ్వాలనుకుంటే ప్రతిపక్ష పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే మీ పరిపాలన చూసాం, వీళ్ళ పరిపాలన చూసాం. ఈ ఒక్కసారి మా పరిపాలన చూడండి, మేము ఏమి చేస్తామో చూడండి. కాబట్టి మాకు అన్నీ తెలిసిన వాళ్ళం, అన్ని వ్యవస్థల మీద అవగాహన ఉన్న వాళ్ళం. కాబట్టి ఒకసారి మాకు ట్రై చేయండి. ఇంకోటి, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఇక తిప్పికొట్టడమే, ఇంకేం లేదు, మాటలేం లేవు. ఇక రేపు మీరే చూస్తారు ఎందుకు ఓడిపోతున్నా కాంగ్రెస్ పార్టీకి అర్థం కాక అసలు తలకాయ ఆడబెట్టుకోవాలి అర్థం కాక ఉంటారు వాళ్ళ పరిస్థితి.